Yesterday we heard, as soon as Adam and Eve disobeyed God, God thought, I'll have to sacrifice my son. నిన్న మనం విన్నాము, ఆదాము అవ్వలు పాపం చేసిన వెంటనే దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు నా కుమారుడిని నేను ఇవ్వాలి. Then the people multiplied and they were on living in sin, and at the right time God had to send his son Jesus Christ. ఆ తర్వాత అనేక మంది జనములు విస్తరించి ఇంకా పాపం విస్తరిస్తూ ఉండగా యుక్త కాలమందు దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. So that was going on in the mind of the father. తండ్రి యొక్క మనసులో అది తిరుగుతూ ఉంది. And he wanted to see, this is son Jesus Christ is there, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, and he is going to send his son as a sacrifice. తన కుమారుణ్ణి ఒక బలి యాగముగా ఆయన చేయబోతున్నాడు. But now father wants to share that burden. కానీ ఇప్పుడు తండ్రి తన భారాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. He cannot share the burden to Jesus himself. తన కుమారునితోనే తన భారాన్ని పంచుకోలేడు. So he is looking for a man. ఆయన ఒక మనుషుని కోసం చూస్తూ ఉన్నాడు. Who can understand the mind of God? దేవుని యొక్క మనసుని ఎవరు అర్థం చేసుకోగలరు? In Corinthians Paul says, who can have the mind of Christ? క్రీస్తు యొక్క మనసుని ఎవరు కలిగి ఉన్నాడని కొరింథీయుల్లో ఆయన అడుగుతూ ఉన్నాడు పౌలు. And he answers, we have the mind of Christ. మనము క్రీస్తు యొక్క మనసును కలిగి ఉన్నాం అంటున్నాడు. Something a blessed state where we have the mind of Christ. క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉన్నట్లయితే అది ఎంత గొప్ప స్థితో కదా. Various situations we face in life, అనేక పరిస్థితుల్లో మన జీవితాల్లో మనం వెళ్తూ ఉంటాం. we need to know what is the mind of Christ. క్రీస్తు యొక్క మనసు ఏంటి ఇక్కడ? That's the meaning of Romans chapter 12 and verse 2. రోమా 12:2 యొక్క వాక్యం యొక్క అర్థం అదే. Do not be conformed to this world, but be renewed in your mind. ఈ లోక మర్యాదను మీరు అనుసరించక మీ మనస్సు మారుట వల్ల నూతన పరచబడి రూపాంతరం పొందండి. You will be able to know what is the good, acceptable and perfect will of God. దేవునికి అనుకూలమైన సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటారు. So God really loves those who want to have the mind of Christ. క్రీస్తు యేసు యొక్క మనసును ఎవరు కలిగి ఉంటారో వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. So we have to renew our mind. మన మనసును నూతన పరుచుకుంటూ ఉండాలి. And there were so many men of God in the Old Testament time. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేక మంది దైవజనులు ఉన్నారు. But God chose one man, దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకున్నాడు, to whom he can share his mind. తన మనసుని ఆయన పంచుకోవటానికి. He was Isaiah the prophet. ఆయనే ప్రవక్త అయిన యెషయా. Isaiah is the only prophet who understood the new covenant. క్రొత్త నిబంధన యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్న ఏకైక ప్రవక్త యెషయా. And we read many things in that book of Isaiah. ఆ యెషయా గ్రంథంలో అనేక విషయాలు మనం చదువుతాం. What made him to have the mind of Christ? Mind of God. క్రీస్తు దేవుని యొక్క మనసుని ఆయన ఎలా కలిగి ఉన్నాడు? Why do I say he had the mind of God? So that God was able to share his burden. దేవుని యొక్క మనసును ఆయన కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుడు తన భారాన్ని యెషయాతో పంచుకున్నాడు. In Isaiah chapter 9, యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినట్లయితే he shares about the birth of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి ఆయన చెప్పారు. Though it is written in only one verse, ఏదో ఒక మాటలో చెప్పినా గానీ I believe he would have had more revelation. ఆయనకి ఎంతో ప్రత్యక్షత వచ్చి ఉండొచ్చు అప్పుడు. Unto us a child is born, మనకి కుమారుడు జన్మించెను, unto us a son is given, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, and the government will be upon his shoulder. ఆయన భుజం మీద రాజ్య భారముండును. His name is wonderful, ఆయన ఆశ్చర్యకరుడు, mighty counselor, ఆలోచనకర్త, mighty God, బలవంతుడైన దేవుడు, eternal father, నిత్యుడగు తండ్రి, and the prince of peace. సమాధానకర్త యొక్క అధిపతి. So God tells, I am going to send my son. నా కుమారుడిని నేను పంపించబోతున్నాను. Do you know how many years before? ఎన్ని సంవత్సరాల క్రితం తెలుసా? How many years before? ఎన్ని సంవత్సరాల క్రితం? Almost nearly 750 years before. 750 సంవత్సరాల క్రితం తెలిసింది. Can you imagine? 750 years before God is revealing his mind to this man. 750 సంవత్సరాల క్రితమే దేవుడు తన మనసుని యెషయాతో పంచుకుంటూ ఉన్నాడు. God, such a mighty God, almighty God, a small man, but he reveals his burden. సర్వశక్తిమంతుడైన బలవంతుడైన దేవుడు ఒక మామూలు మనిషికి తన భారాన్ని పంచుకుంటున్నాడు. So how good it would be if we are able to understand the burden of God.
దేవుని యొక్క భారాన్ని మనం కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. Lord, let your burden become my burden. ప్రభువా నీ భారమే నా భారమగును గాక. What's your burden for our children, Lord? ప్రభువా మా పిల్లల పట్ల మీ భారం ఏంటి? A wife should ask, Lord, what's your burden about my husband? నా భర్త పట్ల నీ భారం ఏంటి ప్రభువా అని భార్య అడగాలి. Husband should ask, what's the burden, Lord, about my wife? భర్త అడగాలి భార్య పట్ల దేవుని యొక్క భారం ఏంటి. And before that, Lord, what's your burden about me? దానికంటే ముందు అసలు నా పట్ల మీ భారం ఏంటి ప్రభువా? Is there anything, Lord, I have to set right? ప్రభువా నేను ఏ విషయాలైనా సరి చేసుకోవాలా? Is there anybody, Lord, I have to go and help? నేను వెళ్ళి ఎవరికైనా సహాయం చేయాలా? Anybody, Lord, you wants me to talk to? ఎవరితో నేను మాట్లాడాలా? One word or one sentence అది ఒక మాట అవ్వచ్చు, ఒక వాక్యం అవ్వచ్చు, or few minutes of talking, లేకపోతే కొద్ది నిమిషాలు నేను మాట్లాడవచ్చు అతనితో. God's burden is relieved. దేవుని యొక్క భారం అనేది తొలగిపోతుంది. We are the mouth of God. ఎందుకంటే దేవుని యొక్క నోరై ఉన్నాం మనం. God works through us. ఎందుకంటే దేవుడు మన ద్వారా పనిచేస్తాడు. That's why we are called the body of Christ. అందుకే క్రీస్తు యొక్క శరీరంగా మనం పిలువబడ్డాం. So he shares the burden that I have a plan to send my son, దేవుడు తన as a baby into this world. దేవుడు తన భారాన్ని ఏషియాతో పంచుకున్న నా కుమారుడిని ఒక శిశువుగా ఈ లోకంలోనికి నేను పంపించబోతున్నాను. And many places we read God revealing his burden. అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం దేవుడు తన భారాన్ని తెలియజేయటం. And God is thinking how my son is going to suffer when he goes to the cross. నా కుమారుడు ఆ శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఏ విధంగా శ్రమ పెట్టబడతాడు. And he is also thinking of the multitude of people who don't believe. అనేక మంది జనాలు నమ్మకుండా ఉంటారు. And few people are going to believe. కొంతమంది నమ్ముతారు. And few people are going to accept the salvation. కొంతమంది రక్షణ అంగీకరిస్తారు. All these things God is thinking. ఇవన్నీ కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. How much time before? ఎంతకాలం క్రితం ఇది? Nearly 800 years before. 800 సంవత్సరాల క్రితం. And he is sharing that with Isaiah. యెషయాతో దాన్ని పంచుకుంటూ ఉన్నాడు. And then Isaiah, whatever he remembers, he puts down in writing. కాబట్టి యెషయాకి ఏదైతే గుర్తుందో దాన్ని రాశాడు. That's what we read in the book of Isaiah chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అదే మనం చదువుతాం. Yeah. And he also writes about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి కూడా ఆయన రాశాడు. God also shares his burden about how he is going to send the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మని ఏ విధంగా పంపించబోతున్నాడు ఆ భారాన్ని కూడా పంచుకున్నాడు యెషయా. Not only shares about Jesus, he also shares about the Holy Spirit. యేసు ప్రభువుని ఆయన పంపించడమే కాదు పరిశుద్ధాత్మను కూడా పంపించబోయాడు. We read that in Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. The first verse refers on Jesus Christ. 1వ వచనమేమో యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రస్తావించారు. And second verse about the Holy Spirit. రెండోదేమో పరిశుద్ధాత్మ గురించి. Sevenfold Spirit. 7 ఆత్మ. And we read about how Jesus would be. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉండబోతున్నారో చెప్పారు ఇక్కడ. And he is also talking about the church. ఆ తర్వాత సంఘం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. 66th chapter. 66వ అధ్యాయం మనం చూస్తే He says, heaven is my stool and is my throne and earth is my footstool. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. What type of temple you are going to construct so that I can dwell? మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? Then he says, where I want to dwell. నేను ఎక్కడ నివసిస్తాను? Second verse. 2వ వచనంలో those who are humble, meek, broken and contrite. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెనో. That's why in our churches we lay much emphasis on humility and brokenness. అందుకే మన సంఘంలో మనం దేని గురించి ఎక్కువగా చెప్తుంటే దీనత్వం గురించి, విరగొట్టబట్టం గురించి. Many people do not know what is brokenness. అనేక మంది అసలు విరగొట్టబట్టం అంటే ఏంటో తెలియదు. But we should not be like that. కానీ మనం అలా ఉండకూడదు. A broken person. విరగొట్టబడిన వ్యక్తిగా మనం ఉండాలి. See, when you were coming to this church, some construction work is going on. మనం ఈ సంఘానికి వస్తున్నప్పుడు కొంతమంది అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు. And this building is already constructed, this hall. ఇక్కడేమో ఈ హాల్ ఇప్పటికే కట్టారు. Why you see some projections there? ఎందుకు అక్కడ ప్రొజెక్షన్లు ఉంటాయి? అవి ఎందుకున్నాయి అక్కడ? Young people, can you tell why some projections are there? యవనస్తులు మీరు చెప్పండి అక్కడ ప్రొజెక్షన్స్ ఎందుకున్నాయి? It could have been a plain wall. ఇక్కడ ప్లెయిన్ గా ఉండొచ్చు కదా గోడ. Any answer? What is inside? లోపల ఏముంది? Iron rods. ఐరన్ రాడ్స్ ఉంటాయి లోపల. They are going to take the load of the building. ఎందుకంటే ఈ భవనం యొక్క లోడ్ అంతా అవే తీసుకుంటాయి. Iron rods. When you want to carry the iron rods, ఐరన్ రాడ్లు మనం తీసుకోవాలంటే you cannot put it in a, roll it and put it in a bag and carry. ఐరన్ రాడ్లు ఏదో చుట్టేసి బ్యాగులు వేసుకొని వెళ్ళలేము. You can't put it in an ordinary small load vehicle. చిన్న చిన్న వెహికల్లో పెట్టుకొని వెళ్ళాలి. You need a big lorry. చిన్న చిన్న వెహికల్ కుదరదు, పెద్ద లారీ కావాలి దానికి. Because even one bend is very difficult. So big rod, they make just one bend
and they keep it and bring it. కాబట్టి దాన్ని అంత పెద్ద రాడ్ని కూడా ఒక చోట బెండ్ చేసి తీసుకొస్తారు. Yeah. And if somebody wants to bend that rod, దాన్ని బెండ్ చేయాలంటే they will have 2 big pillars 2 పెద్ద పిల్లర్స్ ఉంటాయి, and lot of other equipments, వేరే ఎక్విప్మెంట్లు ఉంటాయి. and man has to exert lot of strength to make one bend. చాలా మంది ఎంతో బలంగా దాన్ని ఒక్కసారి వంచడానికి ఎంతో బలం ప్రయోగించాలి. Even then it is very strong, it is not flexible. అయినా కానీ అది ఫ్లెక్సిబుల్గా ఉండదు. అది That's why they put it here. అందుకే ఇక్కడ పెట్టారు దాన్ని. It will not easily bend. అది బెండ్ అవ్వదు అది. Yeah, that's why they are called iron rods. అందుకే ఐరన్ రాడ్స్ అంటారు. And pillar 16 rods together. పిల్లర్లు అయితే 16 రాడ్లు ఒక చోట పెడతారు. Even if one rod slightly bends, 16 rods, 12 rods, 6 rods, they are very strong. కాబట్టి ఒకటి కొంచెం వంగినా కానీ 16, 12, 6 అలా రాడ్స్ ఉంటాయి, బలంగా ఉంటాయి. That's a picture of an unbroken man. అది విరగ్గొట్టబడని వ్యక్తి యొక్క గుర్తు. It will not yield. అది ఎవరికి లోబడదు. How much ever load you put, it will not yield. అసలు నువ్వు ఎంత లోడ్ వేసినా అదే మాత్రం వంగదు. Yeah, strong message. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఎంత Powerful message. ఎంత బలంగా పెట్టినా I am like a pillar. నేను పిల్లర్ లాగే ఉంటా. Yeah. God wants us to be pillar for the truth. మనం కూడా దేవుడు మన స్తంభంగా ఉండమన్నాడు. దేనికి? సత్యానికి ఉండాలి స్తంభంగా. Not pillar of pride. ఏదో గర్వానికి స్తంభంగా కాదు. Yeah, whatever you say. నువ్వేదేం చెప్పుకో. Some children, young people are there. కొంతమంది యవనస్తులు ఉంటారు, Very strong pillars. చాలా బలమైన స్తంభాల్లాగా ఉంటారు. Yeah, Bible calls name for that. బైబిల్లో పేరుంది. God calls such people as stiff-necked people. మెడ వంచని జనాంగం. Yeah, neck is stiff. మన మెడ అనేది ఇలా ఉంటుంది స్ట్రైట్ గా. If brother calls me, I cannot turn my neck. బ్రదర్ పిలిచినా నేను తిప్పలేను. I will have my own view. నేను చూసేదే చూస్తాను. Not willing to change my view. నేను చూసేది మార్చుకోను ఇంకా. Because stiff-necked. ఎందుకంటే మెడ వంచని. Yeah, brother is asking something, I am not able to say yes. బ్రదర్ అడుగుతున్నా కానీ ఎస్ కూడా చెప్పలేను. No reply. అసలు ఏమి చెప్పను. Unbroken person. ఎందుకంటే విరగ్గొట్టబడని వ్యక్తి. But the same iron rod. కానీ అదే ఐరన్ రాడ్ They put it in a machine. మెషిన్ లో పెడతారు. And it cuts. ముక్కలు చేస్తారు. And bends. బెండ్ చేస్తారు. Each small rod is bent. చిన్న రాడ్ అయితే బెండ్ అవుతుంది. And another rod is bent. ఇంకొకటి బెండ్ అవుతుంది. Bent. అలా బెండ్ చేసి And it becomes a chain. ఆ తర్వాత చైన్ అవుతుంది. అది The same iron rod which was like a pillar. ఇది ఒక స్తంభం లాగా ఉన్న ఐరన్ రాడ్. Unbroken person. అది విరగ్గొట్టబడిన వ్యక్తి. Now it is made as a chain. ఇప్పుడు ఒక చైన్ లాగా అవుతుంది. You can put it in a bag. బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. You can put it in a suitcase. సూట్ కేసులో పెట్టుకొని You వెళ్ళొచ్చు. can accommodate it in anywhere. ఎక్కడైనా పెట్టొచ్చు దాన్ని. It is yieldable. ఎందుకంటే అది లోబడుతుంది. You can bend it. నువ్వు వంచొచ్చు. You can straighten it. స్ట్రైట్ గా Any way you want to use it, you can use a chain. ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. Yeah, but when the rod is, you cannot use as you. కానీ ఒక రాడ్ అలా బలంగా ఉంటే దాన్ని వాడుకోలేము. So remember, a broken person is like a chain. కాబట్టి విరగొట్టబడిన వ్యక్తి ఒక చైన్ లాగా ఉంటాడు. Yieldable. లోబడతారు. He's not stiff-necked. వాళ్ళు మెడ వంచని వారిగా ఉండరు. So God says, the church, I want to have such people. అలాంటి వారు సంఘంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Yeah. In 57 and verse 15 also. Isaiah 57:15. యెషయా 57:15 మనం చూస్తే God says, I have 2 addresses. నాకు 2 చిరునామాలు ఉన్నాయి. One official address. ఒకటేమో అఫీషియల్ చిరునామా. Another one is residential address. రెండోదే నేను ఉండే చిరునామా. Yeah. When you see some people's visiting card. కొంతమంది విజిటింగ్ కార్డు మనం చూస్తే On the front side, they have the official address. ముందేమో అఫీషియల్ అడ్రస్ ఉంటుంది. And back side, you have the residential address. వెనకేమో వాళ్ళు ఉండే చిరునామా ఉంటుంది. But God has a visiting card. దేవునికి కూడా విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. That is 57:15. 57:15. The first part is the first page. మొట్టమొదటిది ఏంటంటే మొట్టమొదటి పేజ్ అది. And second part is the residential address. రెండోదేమో ఆయన ఉండేది. So I dwell in the high. నేను పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. In the heavenlies I dwell. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. Isaiah 57. యెషయా 57 and verse 15. 15. Yeah. High and exalted one who lives forever, whose name is holy. I dwell on a high and holy place. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. And అయినను. You are turning back the visiting card. విజిటింగ్ కార్డు ఇటు తిప్పితే that is my resident address. నేను ఇక్కడ ఉంటాను. Where I want to reside. నేను ఎక్కడ నివసిస్తాను. With the contrite and lowly of spirit, in order to revive the spirit of the lowly and revive the heart of the contrite. కాబట్టి వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు. I will dwell among such people. అలాంటి వారి మధ్య నేను ఉంటాను. That's the church. అదే సంఘం. That's the body of Christ. అదే క్రీస్తు యొక్క శరీరం. So Isaiah records so many things. యెషయా ఎన్నో రాశాడు అలా. And why he had the mind of God? ఎందుకు దేవుని యొక్క మనసును ఆయన కలిగి ఉన్నాడు? And we read Isaiah chapter 6. యెషయా గ్రంథం 6. After death of a king, Isaiah's ministry is starting. ఉజ్జియా చనిపోయిన తర్వాత యెషయా పరిచర్య ప్రారంభమైంది. Yeah. Who was that king? ఎవరైనా? King Uzziah.
రాజు అయిన ఉజ్జియా. Yeah. What is the special thing about it? ఏంటి ఉజ్జియా గురించి గొప్పతనం ఏంటి? Yeah, he became a king when he was 16 years. ఆయనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన రాజు అయ్యాడు. And he ruled for 52 years. 52 సంవత్సరాలు ఆయన ఏలాడు. So 52 plus 16. 52 16. That's the age when he died. అప్పుడు చనిపోయాడు. And we read about him in 2 Chronicles. 2 దినవృత్తాంతములు ఆయన గురించి మనం చదువుతాం. Chapter 26. 26. 2 Chronicles. 2 దినవృత్తాంతములు. Chapter 26. 26. He was a good king following the word of the Lord, commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్న ఒక మంచి రాజుగా ఉన్నాడు. We read that in the first few verses. మొదటి వచనం నుంచి మనం చదువుతాం. Yeah, he was seeking God. దేవుడిని వెతుకుతూ ఉన్నాడు ఆయన. And God blessed him. దేవుడు ఆశీర్వదించాడు. The 15th verse. 15వ వచనంలో, Yeah, his fame spread afar, for he was marvelously helped until he was strong. కాబట్టి అతని కీర్తి దూరముగా వ్యాపించెను. Yeah, he was very skilled person. ఎంతో నైపుణ్యం ఉంది ఆయనకి. Who helped him? ఎవరు సహాయం The చేశారు? Lord helped him. ప్రభువే సహాయం చేశాడు. And he became marvelously a big king. ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక His fame started spreading. కీర్తి దూరముగా వ్యాపించెను. Yeah, Brother Zach used to say very often, జాక్పురన్ గారు చెప్తుంటారు తరచుగా, easy for God to bless a person, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడం ఎంతో సులభం, but difficult to keep him humble. కానీ అతన్ని దీనుడుగా ఉంచటం దేవునికి కూడా ఎంతో కష్టం. That's the danger we have in this flesh. ఈ శరీరంలో ఆ అపాయం ఉంది మనకి. See, to 16th verse, 16వ వచనంలో, when he became strong, అయితే అతడు స్థిరపడిన తర్వాత, nothing wrong in becoming strong, అంటే స్థిరపడటంలో బలంగా ఉండటం తప్పు కాదు. nothing wrong in becoming strong in your job, నీ ఉద్యోగంలో మంచిగా ఉండటం మంచి తప్పు కాదు. in your studies, నువ్వు చదువుల్లో, in your status in life, లేకపోతే నీ జీవితం ప్రమాణాల్లో, in so many skills. అనేక నైపుణ్యాల్లో. Nowadays we are living where AI skills people are very fond of developing AI skills. ఇప్పుడు అందరూ ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. In one of our churches, మన సంఘాల్లో one brother was testifying. ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, I was working in a IT company. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. I was doing coding things. నేను కోడింగ్ అది చేస్తున్నాను. Then I learnt AI skills. నేను ఏ స్కిల్స్ నేర్చుకున్నాను. Now they put him in AI department. ఏ డిపార్ట్మెంట్లో అతను పెట్టాను. My salary is doubled. నా శాలరీ డబుల్ అయిపోయింది. I thank God. నేను దేవునికి వందనాలు చెల్లి. Yeah, some way he's getting strengthened. ఆ విధంగా బలపడ్డాడు. Yeah, like that Uzziah king, he was strengthened. ఉజ్జియా కూడా ఎంతో బలపడ్డాడు. And what happened? 16th verse. 16వ వచనంలో, His heart was so proud. తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. When we become proud, మనం గర్వించిన తర్వాత the next what follows after that? తర్వాత ఏమైంది? He acted corruptly. తర్వాత చెడిపోయిన వాడిగా ఆయన చేశాడు. Yeah, he was unfaithful to the Lord, his God. ప్రభు దేవునికి ద్రోహం చేశాడు. Yeah. In Tamil Bible, he became so strong until destruction came to him. తమిళ బైబిల్ ఎలా ఉందంటే, అతనికి చెడిపోక ముందు దాకా కూడా ఎంతో బాగున్నాడు స్థిరంగా. See what a sad thing it is. ఎంత విచారకరమైన విషయం. How are we when we are getting strengthened? కాబట్టి మనం బలం పొందేటప్పుడు మనం ఎలా ఉంటున్నాం? Yeah, sometimes people talk good about us, కొన్నిసార్లు మన గురించి అందరూ మంచిగా చెప్పుకుంటారు, say good things about us. మంచి విషయాలు చెప్పుకుంటారు. Oh, bro, your name? మీ పేరేంటి? Yeah, I heard that brother also told me about you. మీ గురించి ఆ బ్రదర్ కూడా నాకు చెప్పాడు. I heard here also they were speaking about you. కూడా చెప్పారు నీ గురించి. What happens? అప్పుడు ఏమవుతుంది? Fame spreads. మన కీర్తి వ్యాపిస్తూ ఉంటుంది. That is a very, very tempting time. అదే శోధించబడే కాలం. How are we going to act at the time? కాబట్టి ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి? We have to see whether our feet still stays on the ground, అప్పటికైనా మనం భూమి మీదే నిలబడ్డామా, or we start floating. లేకపోతే పైకి అలా తేలిపోతున్నావా? Yeah, there are some trains in Japan, no, the wheels don't touch the rail. జపాన్లో కొన్ని ట్రైన్స్ ఉంటాయి, అది పైన వెళ్తూ ఉంటుంది, అది Because magnetic power. మ్యాగ్నెటిక్ లివియేషన్. So it floats and goes fast. అంటే పైకి తాకకుండా పైకి వేగంగా వెళ్తుంది. Yeah, pride. గర్వం It makes you. మనల్ని అలా చేస్తుంది. And you move very fast, don't know where you are going. అసలు ఎటు వెళ్తున్నామో తెలియకుండా వేగంగా అయితే వెళ్తాం. You loses control. అసలు మనకేం నియంత్రణ ఉండదు. Then hits. ఎక్కడోసారి గుద్దుతాం వెళ్ళి. Yeah. So that's what is happening to Uzziah. ఉజ్జియాకి అదే జరిగింది ఇక్కడ. What did he do? ఏం చేశాడు వెళ్ళి? Yeah, all areas he tried. అన్నిట్లో గర్వించాడు. There was success. ఆయన ఏం చేసినా గానీ విజయం. Which country he goes for war, he will definitely get a victory. యుద్ధంకి వెళ్ళినా గెలుస్తున్నాడు. The only area which is not explored, ఇప్పటిదాకా తెలియదు ఏంటంటే ఆయనకి, where he was not going so far,
ఇప్పటిదాకా ఆయన వెళ్ళని ప్రదేశం ఏంటంటే It is that inside the temple of the Lord where they allowed to sacrifice. దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి బలి ఇవ్వాలి, అక్కడికి వెళ్ళలేదు ఆయన. That is only for the priests. అది కేవలం యాజకులకే నియమించబడింది. God never wanted a king to enter into that holy place. ఒక రాజు అక్కడికి వచ్చి బలి ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు అనుమతించలేదు. Yeah, to the sanctuary. ఎందుకంటే దేవుని యొక్క మందిర ఆవరణంలోకి. Yeah, God never wanted a king to go there. ఒక రాజు అక్కడికి వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. He became so proud. అసలు ఎంత గర్వించి He was entering into that. లోపలికి వెళ్ళాడు. And he was opposed by people, godly people. అప్పటికి దైవజనులు చెప్పారు నువ్వు రాకూడదని. Do you know how many people were opposing him? ఎంతమంది వద్దు వద్దు అని చెప్తున్నారు తెలుసా? Nearly 80 people. 80 మంది. Yeah, they all said, no, don't go. It is not for you to go. లేదు నువ్వు వెళ్ళకూడదు వెళ్ళొద్దు అని చెప్పారు. If he had listened to that, అప్పుడైనా వినుంటే, oh, I'm sorry. అయ్యో నేను వెళ్ళకూడదు కదా, తప్పైంది. I don't know why I did it. నేను ఎందుకు చేశాను తెలియదు నాకు. I didn't see that. నాకు I was so proud. ఎంతో గర్వించి My eyes became blind. గుడ్డివాడయ్యాడు. When you become proud, మనం గర్విష్ఠులమైనప్పుడు your eyes become blind. మనం గుడ్డివాళ్ళం అవుతాం. Yeah, I know very close friend of mine. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. And he became a big officer, central government officer. సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఆఫీసర్ అయ్యాడు. Yeah, but earlier stage I was helping him to learn something and all. అప్పుడైతే నేనే నేర్పించేవాడిని అది ఇదని. Now in some function I met him. ఇప్పుడు ఏదో ఫంక్షన్ వెళ్ళి కలిశాను. Hey Ramesh, how are you? రమేష్ ఎలా ఉన్నావు? Oh, who are you? ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు. I'm sorry, I have some urgent work. I go. I'll meet you afterwards. లేదు నా పని ఉందని వెళ్ళిపోయాడు. What happened? ఏమైంది? Yeah, pride. It becomes like a cataract. ఆ గర్వం క్యాటరాక్ట్ లాగా వచ్చింది. Not able to see clearly. ఏమీ కనపట్లేదు సరిగా. Yeah, people are not seen now. అది ఇప్పుడు ఎవరు కనపట్లేదు. Because magnetic force, pride force lifted him. మ్యాగ్నెటిక్ లివియేషన్. He's floating. అది పైన తేలుతున్నాడు. Yeah. It's very. Uzziah was like that. ఉజ్జి అలా ఉన్నాడు. These 80 people, he could not see them. 80 మంది వచ్చి చెప్పినా ఆయన అసలు లెక్క చేయట్లేదు. What happened? ఏమైంది? He was opposing them also. వాళ్ళని ఎదిరిస్తున్నాడు. And at that time, అప్పుడు God struck him. దేవుడు ఆయన మొత్తాడు. Till then God was waiting whether he is going to realize his pride, whether he is going to humble himself. అప్పటిదాకా దేవుడు చూస్తున్నాడు, ఇప్పటికైనా ఆయన తెలుసుకుంటాడేమో, తను తగ్గించుకుంటాడేమో. Very sad verse we read in 20th verse. 20వ వచనం ఎంత విచారకరమైంది. He was leprous on his forehead. అతనికి నొసట కుష్టు గలవాడై. Now will he go inside? ఇప్పుడు లోపలికి వెళ్తావా? Automatically he has to retrieve. He had to retrieve. ఇప్పుడు బయటకి తీసుకొస్తారు ఆయన. He can't even sit in the same throne which God had given him. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సింహాసనం మీద కూర్చోలేడు. So he went outside the camp. కాబట్టి ఆయన పాళెము వెలుపలికి వెళ్ళాడు. And till death he has to be in an isolated house. చనిపోయేదాకా కుష్టి రోగి అక్కడే ఉన్నాడు. Yeah, 21st verse, he lived in a separate house being a leper. 21 కుష్టి రోగి ప్రత్యేకంగా ఉండెను. He was cut off from the house of the Lord. యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడెను. What a sad ending. ఎంత విచారకరమైన అంతం ఇది. Yeah. So now we'll forget about Uzziah. ఇప్పుడు ఉజ్జియాని మర్చిపోదాం. Yeah. Some big pride. ఇప్పుడు ఒక గర్వం వచ్చింది పెద్దది. Is judged. అక్కడ తీర్పు తీర్చబడింది. And it is gone out of the temple of God. ఇప్పుడు దేవుని యొక్క మందిరం నుంచి తీసివేయబడింది. Yeah. Now what is happening? తర్వాత ఏం జరిగింది? We come to the book of Isaiah. ఇప్పుడు యెషయా గ్రంథం చూద్దాం. We read in the 5th chapter. 5వ అధ్యాయం. 6th chapter. 6వ అధ్యాయం. When Uzziah died. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. Yeah, 6th chapter, first verse goes like this. 6వ అధ్యాయం 1వ వచనం. In the year King Uzziah's death, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం I saw the Lord sitting on a throne, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడయుట నేను చూచితిని. lofty and exalted, with the train of his robe filling the temple. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. The temple was filled with the presence of God. దేవుని యొక్క సన్నిధితో ఆలయం నిండిపోయింది. As we saw earlier, ఇంతకుముందు మనం చూసినట్లు, where there are broken and contrite people, విరిగి నలిగిన వారు ఎక్కడ ఉంటారో, where there are humble people. ఎక్కడైతే దీనులు ఉంటారో. Yeah, Jesus told the disciples, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పారు, after doing everything I have commanded. నేను మీకు ఆజ్ఞాపించిందంతా చేసిన తర్వాత. Luke 17:10. లూకా 17:10. Lord, unworthy servants. ప్రభువా మేము నిష్ప్రయోజకులమైన దాసులము. Servant itself is a humble position. దాసుడు అంటేనే తక్కువ. But Jesus says unworthy servant. నిష్ప్రయోజకుడు అయిన దాసుడవు.
Not because they have failed to do some of the things Jesus commanded. అంటే యేసు ప్రభు చెప్పింది వాళ్ళు చేయలేదని కాదు. After doing all things I have commanded, అంటే నేను ఆజ్ఞాపించినవి చేసిన అన్ని తర్వాత you say unworthy servants of God. నిష్ప్రయోజకమైన దాసుడిని. I feel like this. నేను ఇలా అనుకుంటా, I have not done all that Jesus has commanded. యేసు ప్రభు ఆజ్ఞాపించిందంతా నేను చేయలేదు. I don't know how many things I have left out. ఇంకా అసలు ఎన్ని చేయాలో కూడా నాకు How many తెలియదు. things are pending. ఇంకా ఎన్ని చేయాలో. But I'm not even worthy to say that I am an unworthy servant of God. అసలు నిష్ప్రయోజకుడైన దాసుని అని చెప్పే యోగ్యత కూడా లేదు If నాకు. something is less than that, I am that. ఇంకా దానికంటే తక్కువలో ఉన్నాను ఇప్పుడు. I know one preacher. ఒక బోధకుడు నాకు తెలుసు, He was in Ambassadors for Christ. అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అనే దాంట్లో పనిచేస్తున్నాడు. Yeah. He was telling, ఆయన చెప్తున్నాడు, you take 0. సున్నా తీసుకొని, So I don't even call that I am a 0. నేను సున్నా అని కూడా నేను పిలిపించుకోను. Because 0 also has got a rim. సున్నా కూడా దాంట్లో ఏదో సున్నాలా చుడతారు. Then he says, I am a rimless 0. అంటే ఆ సున్నా కాని సున్నానే. Yeah. I don't know whether he meant it or not. అది నిజంగా చెప్పాడు లేదు నాకు తెలియదు. But there is something which is called rimless 0. అంటే ఆ సున్నా కాని సున్నా. Yeah. Sometimes people can have a pride. I am a 0. నేను సున్నా అనుకుంటారు. Some gold color rim. Golden rim. నేను బంగారపు సున్నాని, Costly rim. నేను బాగా విలువైన సున్నాని. See, it's a 0 only. ఆ సున్నానే, But it has got good value. కానీ దానికి కూడా ఒక విలువ. Yeah. That's not the real humility. కానీ నిజమైన దీనత్వం అది కాదు. Yeah. Unworthy servants. అయోగ్యుడైన You దాసుడు. can say servant means 0 with a rim. దాసుడు అంటే సున్నాతో రిమ్ ఉన్నట్లు. Unworthy servant means నిష్ప్రయోజకమైన దాసుడు even the rim is removed. అంటే అది కూడా లేదు, Empty. ఖాళీ. That is nothing. Lord, I am nothing, Lord. అంటే ఒక శూన్యం. Yeah. I don't think that I am somebody. అంటే నేను ఎవరినో కాదు, I don't think that I am something. అంటే నేను ఏమీ అయి లేను. I come to your presence like nothing, Lord. మీ సన్నిధికి నేను ఒక శూన్యంగా వస్తున్నాను ప్రభు. What is the condition? ఏంటది? The pride is judged and is sent away. గర్వము తీర్పు తీర్చబడి బయటికి విసిరివేయబడింది. Yeah, in my life, the Uzziah is dealt with and he has left this place. నా జీవితంలోని ఉజ్జయ మృతి పొందాడు. Far away, in a separate place he has gone. ఎంతో దూరంగా పాళెముకు He will never come back. మరలా తిరిగి రాడు ఇంకా. Yeah, now what will come back to this temple? ఇప్పుడు ఈ ఆలయంలోకి ఏమొస్తుంది? The smoke, the presence of God. దేవుని యొక్క సన్నిధి. Yeah, the presence of God came down heavily. దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. And seraphims were praising God. Holy, 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 holy. అక్కడ సెరాఫీములు చెప్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. They also never wanted to show their face. వాళ్ళ ముఖములు చూపించాలనుకోవట్లేదు వాళ్ళు. They covered their face, they covered their feet. వాళ్ళు కాళ్ళు ముఖము అన్ని కప్పుకున్నారు. Yeah. And they were calling, holy, holy, holy is the Lord. పరిశుద్ధుడు 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 ప్రభు. When the presence of God comes, దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు even a prophet like Isaiah, యెషయా లాంటి ప్రవక్త కూడా he would feel, ఆయన చెప్పాడు, Lord, I am ruined. అయ్యో నేను అపవిత్రమైన వాడును, I am a man of unclean lips. అపవిత్రమైన పెదవులు గలవాడును. That is a blessed state where we realize our unworthiness and our sins. నిజంగా ఎంతో ధన్యకరమైన స్థితి అది, మన పాపములను మనం చూడటం అనేది. He realized he was having unclean lip. అపవిత్రమైన పెదవులు నేను కలిగి ఉన్నాను. Why he was having unclean lip? ఎందుకైనా అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడు? The previous chapters you can see he was telling, woe to you, woe to you, woe to you, woe to you. ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం చూసినట్లయితే నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ. Yeah. And God says, God showed him. దేవుడు చూపించింది ఏంటంటే, He never told him you are having unclean lips. నీకు అపవిత్రమైన పెదవులు ఉన్నాయని చెప్పలేదు He దేవుడు. himself realized, తానికి అర్థమైంది తనకే, I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు కలవాడును. Why? ఎందుకు? For my eyes have seen the King. ఎందుకంటే ఇప్పుడు నేను పరలోక రాజును చూచితిని. So when we see God, our heart becomes pure. మనం దేవుణ్ణి చూసినప్పుడు మన హృదయం We పరిశుద్ధపరచబడుతుంది. have a desire to see God. దేవుణ్ణి చూడాలని కోరికను కలుగజేస్తుంది. Then we read in Matthew, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. In Hebrews 12 we read, holiness without which no man can see పరిశుద్ధత God. లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేడు. Lord, give me that holiness. ప్రభువా అటువంటి పరిశుద్ధత నా Lord, I దయచేయండి. want to be separate from all pride. ప్రభువా నేను గర్వం నుండి ప్రత్యేకపరచబడాలి. Young people, యవనస్తులారా, you may be proud about your capability, skills and knowledge. నీ నైపుణ్యం బట్టి, సామర్థ్యం బట్టి, మీ తెలివితేటలను బట్టి నువ్వు గర్విస్తున్నావా? Yeah, my parents don't know how to use ChatGPT. మా తల్లిదండ్రులు చాట్ జీపీటీ గో I know how to use it. నాకు తెలుసు. My dad doesn't know what is Python. మా నాన్నకి పైథాన్ ఏంటో తెలియదు. I know what is Python. పైథాన్ నాకు తెలుసు. So many things you can boast about. కాబట్టి ఎన్నో అతిశయించవచ్చు నువ్వు. That is knowledge. అది తెలివితేటలు. But your parents have got wisdom. కానీ మీ తల్లిదండ్రులకు జ్ఞానం ఉంది. Yeah, parents, your parents have got wisdom. మీ తల్లిదండ్రులకు జ్ఞానం ఉంది. Yeah, knowledge
is used both for destruction and for construction. కాబట్టి మనకున్న తెలివితేటలు అనేది మంచికి వాడొచ్చు, చెడుకు కూడా వాడొచ్చు. Yeah, long back I took a batch of students to Mumbai for tour. ముంబైకి మేము విద్యార్థులను తీసుకెళ్ళాను టూర్కి. First day we saw Baba Atomic Research Center. బాబా అటామిక్ రీసెర్చ్ చూసాము. And the driver, he knows only Hindi, doesn't know English. ఆ డ్రైవర్కి హిందీ మాత్రమే వచ్చి ఇంగ్లీష్ రాదు. So he used to be excited and he will say, oh, this is Amitabh Bachchan's house, this is this, that and all he was telling. ఆయన హిందీ లేదు, అమితాబ్ బచ్చన్ ఇల్లు అది ఇది అని చెప్తున్నాడు. He was so excited to see us. మమ్మల్ని చూసి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు ఆయన. Next day we came to Tata Thermal Power Plant. తర్వాత టాటా థర్మల్ ప్లాంట్కి వచ్చాం. We were all seated in the fire. మేము అక్కడ ఫైర్ దగ్గర కూర్చున్నాం. And in the central place there was a statue of Tata. టాటా యొక్క విగ్రహం ఉంది అక్కడ. Because it was a Tata Thermal Power Plant. ఎందుకంటే టాటా థర్మల్ పవర్ కాబట్టి. Then this driver was telling, డ్రైవర్ చెప్తున్నాడు, yeah, uska mind bomb hai. His mind bomb hai. Previous day, no, Baba. He thought bomb is to destroy. కాబట్టి అతని మైండ్లోనేమో బాంబులు తయారు చేశాడు కాబట్టి ఆయన నాశనం చేసేవాళ్ళగా ఉన్నాడు. Iska mind power hai. ఇతని మైండ్ ఏమో శక్తి కలది. He is using his mind to create bombs and destroy. ఆయనేమో తన మైండ్ని బాంబులు తయారు చేసి అది నాశనం చేయడానికి వాడాడు. But this man uses his mind to give power to the houses. ఇతనేమో ఇతని మైండ్ని యూజ్ చేసి విద్యుత్ శక్తిని ఇచ్చాడు. So wisdom, కాబట్టి జ్ఞానం it always builds. ఎల్లప్పుడూ కూడా జ్ఞానం అనేది కట్టుతుంది. It always sees how we can help others. వేరే వాళ్ళకి ఎలా సహాయం చేయాలి. The humble man, wisdom will stay there. ఒక దీనుడి దగ్గరే జ్ఞానం ఉంటుంది. But knowledge, తెలివితేటలో, yeah, it has not become wisdom. అంటే అది జ్ఞానంగా మారలేదు. It's only a collection of data, అదేంటంటే మనకున్న డేటాని తీసుకోవటం, collection of information. ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. That doesn't make you great. అదేం గొప్ప సంగతి కాదు అది. But when you have fallings, when you face various difficulties in life, that knowledge slowly becomes wisdom. ఆయా పరిస్థితుల ద్వారా, కష్టాల ద్వారా, శ్రమల ద్వారా, శోధనల ద్వారా వెళ్ళినప్పుడు ఆ తెలివితేటలు అనేది, సమాచారం అనేది జ్ఞానంగా మారుతుంది. So don't despise elderly people. కాబట్టి వయసులో పెద్దవాళ్ళని మనం తృణీకారంగా చూడకూడదు. They may not have degrees like you. నీలాగా వాళ్ళు ఏదో డిగ్రీలు ఉండకపోవచ్చు, but they have precious wisdom. కానీ ప్రశస్తమైన జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. Learned from so many difficult experiences. అనేకమైన క్లిష్ట పరిస్థితుల ద్వారా వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకొని ఉంటారు. Through humility, దీనత్వం ద్వారా, through fear of God, అవమానాల ద్వారా. So Isaiah realizes, I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. Then what happens? తర్వాత ఏం జరిగింది? One seraphim flew with fire, burning coal in his hand, సెరాఫిం ఏమంటే ఆ నిప్పుతో వచ్చింది and touched his mouth, తన నోటిని తాకింది, and the sin was taken away. ఆ తర్వాత పాపం తీసివేయబడింది. Isaiah became cleansed. యెషయా కూడా ఎంతో It పవిత్రపరచబడ్డాడు. is equivalent to the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తికి సాదృశ్యం. Yeah. So Isaiah also says in chapter 62, యెషయా 62లో కూడా ఈ విధంగా చెప్తున్నాడు. no, chapter 60, 60. yeah, when all these things happen, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, when Uzziah is judged, pride is judged and sent away, far away, ఉజ్జియా గర్వము ఆయన నిర్వహించబడి దూరంగా తీసివేయబడినప్పుడు, the glory of God comes down. దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. We are able to see God దేవుని చూడగలిగారు in our spirit, మన ఆత్మలో, not with the physical eyes, ఏదో ఈ కళ్ళతో కాదు, in our spirit. మన ఆత్మలో. Lord, reveal yourself to me. ప్రభువా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. There should be hunger and thirst in the young people's heart. యవనస్తుల హృదయాల్లో ఆకలి దప్పులు ఉండాలి. Not only young people, even grown up people, we should have a hunger and thirst. యవనస్తులకు మాత్రమే కాదు, అందరికీ కూడా అటువంటి ఆకలి దప్పులు కలిగి ఉండాలి మనం. Lord, give me a clean heart, O Lord. ప్రభువా శుద్ధ హృదయాన్ని నా Give me దయచేయండి. a pure heart, O Lord. ప్రభువా పవిత్రమైన హృదయం. Give me a heart of humility, Lord. ప్రభువా దీనత్వం కలిగిన హృదయం. Heart of brokenness, Lord. ప్రభువా విరగొట్టబడిన So హృదయం. that always I can see you, Lord. ఓ ప్రభువా ఆ విధంగా నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ చూచున్నట్లుగా. By seeing means always having the mind of Christ. చూడటం అంటే క్రీస్తు యేసు యొక్క మనసును ఎల్లప్పుడూ కలిగి ఉండటం. And chapter 60 he says, 60వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, arise and shine. లెమ్ము తేజరిల్లుము. Yeah, now you are ready to arise and shine. ఇప్పుడు నువ్వు లేచి తేజరిల్లాలి. Now you are ready to be a pure testimony for Christ. ఇప్పుడు క్రీస్తు కొరకు పవిత్రమైన సాక్ష్యంగానే ఉండొచ్చు. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. Now we'll turn to John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూద్దాం. John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. Yeah. Arise and shine. లెమ్ము తేజరిల్లుము. Let your light becomes brighter and brighter and brighter and brighter. మీ వెలుగు ఇంకా 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 ఎక్కువగా ప్రకాశింపబడాలి. So John says in first chapter యోహాను సువార్త 1వ and అధ్యాయం 4th verse 4వ వచనం about this light. ఆ వెలుగు గురించి. In him was life and the life was the light of men. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. See, the life only gives us the light. చూడండి, జీవం మాత్రమే వెలుగునిస్తుంది. And that light shines in the darkness. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. And the darkness did not comprehend it. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. Yeah.
The Old Testament we read many men of God. పాత నిబంధనలు అనేక మంది దైవజనుల గురించి మనం చూస్తాం. How Daniel, young man, shined in Babylon. యవనస్తుడైన దానియేలు బబులోనులో ఏ విధంగా ప్రకాశించాడు. And how Shadrach, Meshach, Abednego, షడ్రక్ మెషక్ అబేద్నెగో, they were a powerful witness to God. దేవుని కోసం వాళ్ళు శక్తివంతమైన సాక్షులుగా ఉన్నారు. And Joseph, యోసేపు in a strange land, ఎంతో విదేశంలో how he was a powerful testimony for God. ఏ విధంగా దేవుని కొరకు శక్తివంతమైన సాక్ష్యంగా ఉన్నాడు. And the darkness could not comprehend it. ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. Darkness did not overcome light. ఆ చీకటి వెలుగుని జయించలేదు. That's a real light. అదే నిజమైన వెలుగు. Suppose this hall is very dark. ఉదాహరణకి ఇక్కడ చీకటిగా ఉందనుకోండి. I bring a lamp. నేను ఒక ల్యాంప్ తెచ్చాను. Suddenly the darkness will go away. ఆ చీకటి పారిపోతుంది. Is there any dark which will try to overcome the light? ఆ చీకటి ఏమైనా వెలుగుని జయిస్తుందా? No. లేదు లేదు. In Babylon so much darkness was there. బబులోనులో ఎంతో చీకటి ఉంది. Idols were there. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. So many evil practices were there. ఎన్నో దురాచారాలు ఉన్నాయి. In Egypt it was there. ఐగుప్తులో ఉన్నాయి. But they could not overcome Joseph or Daniel or Shadrach, Meshach, Abednego. యోసేపు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోని అవి జయించలేకపోయాయి. So don't complain about your school. కాబట్టి మీ స్కూల్ మీద ఫిర్యాదులు చేయాల్సిన అవసరం Don't లేదు. complain about your college. మీ కాలేజ్ మీద ఫిర్యాదులు Because చేయాల్సిన of this only I am like this. ఇది ఎలా ఉంది కాబట్టి నేను ఎలా ఉన్నాను. No. Darkness cannot overcome it. చీకటి వెలుగుని జయించలేదు. If you have the real life and light, darkness will not be able to నిజంగా overcome. నీవు జీవమును వెలుగును కలిగి ఉన్నట్లయితే చీకటి జయించలేదు. I will show you another verse. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. Isaiah యెషయా గ్రంథం chapter 48. 48. Isaiah chapter 48 యెషయా గ్రంథం 48 and verse 14. 14. It's a very important verse. ఎంతో ప్రాముఖ్యమైన వచనం. The Lord loves him and he will carry out his good pleasure on Babylon. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. యెహోవా ప్రేమించువాడు ఆయన ప్రకారము బబులోనుకు చేయును. Yeah, the beloved of the Lord will do the Lord's will even in Babylon. కాబట్టి బబులోనులో కూడా దేవుని ప్రేమించు వారి చిత్త ప్రకారమే చేస్తాడు. Daniel did not come out with a 10 list. These are the reasons why I am not able to do God's will. ఆ దానియేలు ఒక 10 కారణాలు రాసి దీనివల్ల నేను దేవుని చిత్తం చేయలేకపోతున్నా అనలేదు. These are the 10 reasons why I had to marry an unbeliever. అవిశ్వాసిని ఎందుకే చేసుకోవాల్సి వచ్చింది, ఇదిగో 10 కారణాలు. No excuse like that. అలాంటి సాకులేం లేవు. Darkness cannot overcome. చీకటి వెలుగును జయించలేదు. Yeah, I want to stand for the Lord. నేను ప్రభు కోసం నిలబడాలి. In the marriage, in your whole life, one opportunity you get in the marriage to honor God. నీ జీవితం మొత్తంలో నువ్వు దేవుడిని కనపరచడానికి వివాహంలోనే ఎక్కువ నీకు అవకాశం దొరుకుతుంది. Don't miss that. దాన్ని విడిచిపెట్టొద్దు. If you miss that opportunity, you will have regrets. ఆ అవకాశాన్ని విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎంతో చింతించాల్సి వస్తుంది. Your whole life will get will be turned away. నీ జీవితం మొత్తం కూడా తిప్పివేయబడుతుంది. Lord, whatever happens, ఏం జరిగినా సరే, whatever pressure comes, ప్రభువా ఎంత ఒత్తిడి వచ్చినా సరే, for some of the young people, your own home may be like a Babylon. యవనస్తులారా, కొంతమంది మీ ఇల్లే మీకు బబులోను లాగా ఉండొచ్చు. But claim this verse, Lord, even in my family which is like Babylon, I want to do your will. ఈ వచనం ప్రకారం అడగండి, ప్రభువా బబులోనులో కూడా మీ చిత్తమే జరుగుతుంది. Yeah, John chapter 1 we read, the darkness did not comprehend it. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లుగా చీకటి దాన్ని గ్రహింపకుండెను. Yeah, 5th verse. 5వ వచనం. The light shines in the darkness and darkness did not comprehend it. చీకటి ప్రకాశించుచున్నది కానీ వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. Dear brothers, నా ప్రియ సహోదరులారా, I am not able to live a spiritual life. You say I am not able to live a spiritual life నేను ఆత్మ సంబంధంగా జీవించలేకపోతున్నానని చెప్పొచ్చు because of my wife. ఎందుకంటే నా భార్యను బట్టి. Our wives may say భార్య చెప్పొచ్చు, because of my husband. నా భర్త ఇలా ఉన్నాడు కాబట్టి నేను If I have had an husband like that brother, I would have lived a God pleasing life. అలాంటి భర్త ఉంటే నేను దేవుడిని సంతోషపెట్టేట్టు జీవించేవాడు. So what you are telling? ఏం చెబుతున్నాను? John 1:5 is not true. యోహాను 1:5 నిజం కాదు. Darkness will overcome light. అంటే చీకటి వెలుగును జయిస్తుంది. No, word of God can never become false. దేవుని యొక్క వాక్యం ఎన్నటికీ అబద్ధం కానేరదు. It's true. అది నిజం. The truth shall set you free from all false belief. సత్యము మనల్ని అవిశ్వాసం నుంచి తప్పిస్తుంది. Lord, whether my wife is ungodly or my husband is ungodly or lukewarm, Lord, I want to shine as light. నా భార్య దైవభక్తి కలిగి ఉన్నా, నా భర్త కలిగి ఉన్నా లేకపోయినా కానీ వెలుగు చీకటిని జయిస్తుంది. Then 8th verse. 8వ వచనం. Yeah, being a light is 7th verse. 7వ వచనం. As a witness. ఒక సాక్షిగా ఉంటాం. John came as a witness to testify about the light. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను వచ్చాడు. But 8th verse says, 8వ వచనం, he was not the light. కానీ ఆయన వెలుగై ఉండలేదు. He came to testify about the light. ఆ వెలుగును గురించిన సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు ఆయన. See, John could not be a light.
యోహాను వెలుగుగా లేడు అక్కడ. Why? ఎందుకు? Because he was living in the Old Testament life. ఎందుకంటే ఆయన పాత నిబంధనలో ఉన్నాడు. Yeah, Jesus was not yet died. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే మరణించలేదు. He was a last godly person in the Old Testament time, Old Covenant time. పాత నిబంధన సమయంలో చివరి దైవజనుడు ఆయన. He was not the light. ఆయన వెలుగు కాదు. But yet he was a testimony to Christ. ఆయన కానీ వెలుగుకు సాక్షిగా ఉన్నాడు. Then we who have light and life, how much more we should be witness. మీరు వెలుగు కలిగి ఉన్నారు, ప్రభు యొక్క జీవం కలిగి ఉన్నారు, మరి ఎంత సాక్షులుగా మనం ఉండాలి. That's why Jesus says, you when you come to the kingdom of God, you will be greater than John the Baptist. కాబట్టి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాళ్ళుగా ఉంటారు. No other man is greater than John who was born of a woman. ఒక స్త్రీ గర్భంలో పుట్టిన ఎవరు కూడా బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాళ్ళు లేరు. But you will be greater than John. కానీ మీరు ఆ యోహాను కంటే మీలో చిన్నవాళ్ళు కూడా ఉంటారు. Why? ఎందుకు? It's because of the life that is in us. ఎందుకంటే మనలో ఉన్న జీవాన్ని బట్టి. Jesus says in Matthew chapter 5. మత్తయి సువార్త 5లో మనం చూస్తాం. Yeah. And verse 14. 14. You are the light of the world. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. A city on a hill cannot be hidden. కొండ మీద ఉన్న పట్టణం మరుగు చేయబడదు. So Jesus could not say this to John the Baptist. ఇక్కడ యోహాను బాప్తిస్మ యోహాను గురించి కాదు ఇక్కడ. It is recorded John was not a light. యోహాను వెలుగుగా లేడు. Because there was no life in him. ఎందుకంటే ఆయనలో జీవం లేదు. Yeah, in the Old Testament the heart of the people were not cleansed by the blood of Jesus Christ. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వారి యొక్క హృదయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడలేదు. But you and I have the privilege that our hearts are cleansed by the blood of Jesus Christ. కానీ నీకు నాకు అటువంటి ఆధిక్యత కలిగింది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మన హృదయాలు కడగబడ్డాయి. John died long before Jesus could die. యేసు ప్రభు కంటే ముందే యోహాను చనిపోయాడు. And John did not have the privilege of receiving the blessings that came out of the death and resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి మరణము పునరుద్ధానం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందడానికి అటువంటి ఆధిక్యత అవకాశం బాప్తిస్మ యోహానుకి లేదు. So Jesus says you are the light. యేసు ప్రభు వారు చెప్తున్నారు నీవే వెలుగై ఉన్నావు. And Jesus in 9th chapter John he says when I was in this world I was the light, now you are the light of the world. యోహాను 9లో యేసు ప్రభు వారు చెప్తున్నారు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగుగా ఉన్నాను, ఇప్పుడైతే మీరు వెలుగుగా ఉన్నారు. You are the witnesses of me. మీరు నాకు సాక్షులుగా ఉన్నారు. You are the witnesses of my death and resurrection. నా మరణ పునరుద్ధానాలకు సాక్షులు మీరే. Are we a witness for Christ? మనం క్రీస్తు కోసం సాక్షులుగా ఉన్నామా? Or are we afraid? లేదా భయపడుతున్నామా? Or are we are compromising? లేకపోతే మనం రాజీ పడుతున్నామా? Or we are very polished? లేకపోతే మనం పాలిష్డ్ గా చెప్తున్నామా? God knows our heart. దేవునికి మన హృదయం తెలుసు. Whether we are real witnesses or not. నిజంగా ప్రభు కోసం సాక్షులుగా ఉన్నామా లేదా? Yeah, but we need the power. కానీ మనకు శక్తి కావాలి. I bring a lamp. నేను ఒక ల్యాంప్ తెచ్చినప్పుడు and it's burning brightly. అది వెలుగుతుంది. And see a lantern lamp in those days many of you would not have seen. ల్యాంటర్న్ ల్యాంప్స్ ఉండేవి, మీకు చాలా మంది తెలియకపోవచ్చు. But Google image you type lantern you can see. కానీ మీరు నిజంగా చూడలేదు కాబట్టి గూగుల్లో చూడొచ్చు. I want you to see that. మీరు చూడండి గూగుల్. Suppose it is burning. అది వెలుగుతూ ఉన్నప్పుడు suddenly it stops burning. ఆగుతుంది. What would be the reason? ఏంటి దానికి కారణం? Young people say oil got over. ఆయిల్ అయిపోయింది. So which makes it brightly shining? కాబట్టి అది ఎందుకు వెలుగుతుంది ప్రకాశంగా? It is not the structure. అంటే అది ఎంత బయట ఆకారం కాదు. It is not the handle. ఆ హ్యాండిల్ ని బట్టి కాదు. It is not the tank. లేకపోతే ట్యాంక్ ని బట్టి. Suppose you replace a big tank. తర్వాత పెద్ద ట్యాంక్ పెట్టారు. Will it burn? వెలుగుతుందా? Silver tank, gold tank. గోల్డ్ ట్యాంక్. It's only the oil. ఆయిల్. The oil is lacking. కాబట్టి ఆయిల్ లేదు అందులో. However you decorate the lamp, నువ్వు పైన ఎంత డెకరేషన్ చేసినా it will not work. అది పనిచేయదు. Yeah. How are we decorating our life? మన జీవితాన్ని ఎలా డెకరేట్ We చేస్తాం? want to substitute కాబట్టి మనం ఏ విధంగా చేస్తాం? so many things for this oil. అంటే ఈ ఆయిల్ కి బదులుగా అనేక విషయాలు చేస్తాం. We can never shine for Jesus. ఆ విధంగా ఉంటే మనం ప్రకాశించం ప్రభు. We have to come to the realization. మనం తెలుసుకోవాలి. Yeah. So many children may be there in the home. ఒక ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండొచ్చు. Daddy, this may be having something wrong. We'll repair that. ఇది తప్పు అయి ఉండొచ్చు. He removes that and repairs and put it. ఏదో రిపేర్ చేసి పెట్టాడు. Another child says, ఇంకొకరు చెప్తారు yeah, this may be wrong. ఇది అయి ఉండొచ్చు. So everybody repairs. అందరు రిపేర్లు చేస్తున్నారు. It's still not burning. అయినా కానీ వెలగట్లేదు. Dad says, go and buy oil. వెళ్ళి ఆయిల్ కొనుక్కున్నామంట. They find lazy people. They don't want to go to shop and buy oil. ఆ షాప్ దాకా వెళ్ళి ఎవరు కొంటారు అనుకుంటున్నారు. No, Daddy, we will try half an hour more, 1 hour more. We'll make it burn. ఇప్పుడు అందరూ ఎవరు పోతారు? ఇక్కడే గంట ప్రయత్నాలు చేస్తున్నారు. Through music or song or through some language, this and that. మ్యూజిక్లు పెట్టారు, సాంగులు పెట్టారు, అది పెట్టారు. Nothing will work. ఏమీ పని చేయట్లేదు అక్కడ. Until everybody comes to a conviction that we need oil. మొత్తానికి అందరికి అర్థమయ్యేదాకా మనకు ఆయిల్ కావాలి. Otherwise I cannot shine for Christ. లేనట్లయితే నేను ప్రకాశించలేను. It is true. అది నిజం. Read Acts chapter 1 and verse 8. అపోస్తల కార్యములు 1:8 చదవండి. When the
power, when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు See what happened? The disciples, they were trained for 3.5 years. 3.5 సంవత్సరాలు తర్ఫీదు పొందారు శిష్యులు. They were given all the truths by Jesus himself. యేసుక్రీస్తు ప్రభువారే సత్యములు నేరుగా వాళ్ళకి ఇచ్చారు. Jesus is a good teacher. యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు. He gave them words of eternal life. ఎంతో నిత్య జీవం గల మాటలు ఇచ్చాడు ఆయన. And he spent time with prayer. He spent time with the disciples in prayer. శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు ఆయన. With all these things, ఇవన్నీ అయినా కూడా after resurrection, పునరుద్ధరణ అయిన తర్వాత where were the disciples? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంతకీ? They came into a room and they locked the room. వాళ్ళు రూమ్ కి వచ్చి తాళం వేసుకొని భయపడతా ఉన్నారు. They were afraid to testify that Jesus Christ is the Lord. యేసు క్రీస్తే ప్రభు అని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. Jesus had to come them and encourage them. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రోత్సహించాలి. We read that in John 20. యోహాను 20లో చదవండి. What did he say? ఏం చెప్పాడు ఆయన? The first thing he said, let there be peace. మీకు సమాధానం కలుగును గాక. Peace means no turbulence. అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇంకా Come to rest. మీరు విశ్రాంతిలోకి రండి. Then only what I say will go in. అప్పుడు నేను చెప్పేది లోపలికి వెళ్తుంది. There's turbulence. లేకపోతే అక్కడ ఎంత ఆందోళనలో ఉంటే, when you want to go and check pressure, I sometimes go to check my blood pressure. కొన్నిసార్లు నేను బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్తాను. What the nurse says? వాళ్ళ నర్స్ ఏం చెప్తారు? Sit down sir for 10 minutes. కాసేపు 10 నిమిషాలు కూర్చోమంట. No, immediately I want to check my pressure. ఇప్పుడే చూడండి అంటే, No, you came running or walking fast. నువ్వు బాగా పరిగెత్తుకుంటూ వచ్చావో, There is turbulence in your body. కాబట్టి నీ బాడీలో ఇప్పుడు The indication may not be correct. వచ్చేది కరెక్ట్గా ఉండదు. Sit quietly. కాసేపు కూర్చో. And I sit quietly. కాసేపు కూర్చుంటాను. And then they check. అప్పుడు చూస్తారు. So Jesus says, let there be peace. యేసు ప్రభువు అన్నారు, మీకు సమాధానం కలుగును గాక. Yeah. Be relaxed. మీరు విశ్రాంతిలో ఉండండి. Have faith in me and have faith in God. నా యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. Okay Lord, now we have come to peace. ప్రభువా మేము ఇప్పుడు విశ్రాంతిలోకి వచ్చాం. What are you going to tell? ఇప్పుడు ఏం చెప్తారు? He says, receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి. That will make you to shine. మిమ్మల్ని ప్రకాశించినట్టు That చేసేది will make you bold witnesses. ధైర్యమైన సాక్షులుగా ఉంచుతాడు. Yeah. Then they were waiting on the first floor. ఆ తర్వాత మొదటి అంతస్తులో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. They were waiting for many days. అనేక రోజులు చూస్తూ Because Jesus told them, ఎందుకంటే ప్రభు చెప్పారు, tarry in Jerusalem until you be endued with power from on high. పై నుండి శక్తి వచ్చేదాకా మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి. They waited. వాళ్ళు నిలిచి ఉన్నారు. Nearly 500 people were there gathered when Jesus ascended. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయినప్పుడు 500 మంది ఉన్నారు. Paul says more than 500 people. పౌలు చెప్పాడు 500 మంది కంటే ఎక్కువ మంది. Resurrected Jesus appeared to them. పునరుద్ధానుడైన క్రీస్తు కనపడ్డాడు. And main message of Jesus Christ after resurrection is receive the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత చెప్పిన ముఖ్యమైన వర్తమానం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందండి. The first day after his resurrection, receive the Holy Spirit. పునరుద్ధానుడైన మొదటి రోజు ఆయన చెప్పింది పరిశుద్ధాత్మను పొందండి. And when he was about to be taken up in Acts chapter 1, అపోస్తలుల కార్యములు 1లో ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు he says receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి. Then only you can be powerful witnesses. అప్పుడు మాత్రం మీరు శక్తి కలిగిన సాక్షులుగా ఉంటారు. So yesterday as we heard from Bazak, నిన్న జాగ్ గారు కూడా చెప్పారు, in John 20 Jesus breathed into them and they received the Holy Spirit. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన వారి మీద ఊదినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు. That's like a small fire. అదేంటే చిన్న అగ్ని లాంటిది. That is equivalent to our salvation experience. అది మన రక్షణ లాంటిది. When we receive Jesus Christ, మనం ప్రభువుని స్వీకరించినప్పుడు in fact we are receiving the Holy Spirit. మన పరిశుద్ధాత్మను కూడా స్వీకరిస్తాం. And then God wants us to be anointed with the power of the Holy Spirit. తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత మనం Then only we అభిషేకించబడాలి. can be powerful witnesses. అప్పుడు మాత్రమే మనం ధైర్యం కలిగిన సాక్షులుగా ఉండగలం. 500 people heard the news. 500 మంది విన్నారు ఆ సమాచారం. And initially might be 450 people would have gathered like this. 450 మంది ఇలా వచ్చి ఉండొచ్చు. 2 days they are praying. 2 రోజులు చేస్తున్నారు. And 3 days they are praying. 3 రోజులు చేశారు. Peter, I got some appointment, I'll go and come. పీటర్ నాకు ఒక పని ఉంది నేను వెళ్ళి వస్తానన్నారు. They go, they never came back. వెళ్ళారు కానీ రాలేదు ఇంకా. And everybody started telling excuses and they left. ఏ తలా ఒకటి చెప్పి వెళ్తున్నారు ఇంకా. And finally left with 120 people only. తర్వాత 120 మందే మిగిలారు. You find out the percentage, 120 by 500. 120/500, 120/500. These 120 people received the power of the Holy Spirit. ఈ 120 మంది మాత్రమే పరిశుద్ధాత్మ The anointing. అభిషేకాన్ని. Peter, who denied the Lord in the midst of the servant maid, ఒక పని అమ్మాయి దగ్గర నేను ఎరుగను అని బొంకిన పేతురు, he could not even say it is Jesus Christ. యేసుక్రీస్తు అని చెప్పలేకపోయాడు. He said that man I do not know him. ఎవరైనా ఆయన నాకు తెలియదు అన్నాడు. How much he is afraid. నిజంగా ఎంత భయపడ్డాడు అప్పుడు. The fear. భయం. When some situations only, when we undergo only, we will know how much fear we have. కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడే తెలిసిద్ది మనకి ఎంత భయం. We may talk bold things in the church. ఆ సంఘంలో పెద్ద పెద్ద మాటలు చెబుతాం ధైర్యంగా. But when you are caught among 3 or 4 people, 3-4 పట్టుకుంటే, are you going to confess Christ? కాబట్టి క్రీస్తుని నువ్వు ఒప్పుకుంటావా? Yeah. So Peter could not confess. పేతురు చెప్పలేకపోయాడు. The same Peter, అదే పేతురు after receiving the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత he started preaching to 3,000 people. 3,000 మందికి బోధిస్తున్నాడు. More than that, అంతకన్నా ఎక్కువే. you who crucified Jesus, మీరే క్రీస్తుని సిలువ వేశారు.
What a powerful message. అసలు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు. And that day 3,000 people got ఆ saved. రోజు 3,000 మంది రక్షణ పొందారు. Suddenly the church became so big, అకస్మాత్తుగా సంఘం పెరిగి and పెద్దదైంది. all the disciples, they were very bold. శిష్యులందరూ కూడా ధైర్యంగా మారిపోయారు. Except John the apostle, all others, they risked their lives. కాబట్టి అపోస్తలుడైన యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. We are ready to die for Jesus. మేము చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. It is worth. ఇది యోగ్యమైంది. They confessed through their death. ఆ మరణం ద్వారా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. It is the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అది. Yeah, we need the anointing of the Holy Spirit. మనకి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలి. When I was in my 10th standard, నేను 10వ తరగతి చదివేటప్పుడు I studied in my Sunday school. సండే స్కూల్లో I was studying 10th standard in the school, స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. but in the Sunday school, because I joined the church late, నేను ఆ సంఘానికి లేట్గా జాయిన్ అయ్యాను. so the Sunday school teachers told సండే స్కూల్ టీచర్లు ఏం he చెప్పారు, has not studied junior lessons, కాబట్టి ఈయన ఇంకా అసలు మొదటి నుంచి లేడు ఇక్కడ, so they put him in a junior class. జూనియర్ క్లాస్లో పెట్టారు నన్ను. But I attended. నేను వెళ్ళాను. With all small children, I have to also say memory verse. నేను చిన్న పిల్లలతో పాటు అదే మెమరీ వర్స్ చెప్పాలి. And but my age group people, they thought it is not good to attend the Sunday school after a particular age. నా వయసు సంబంధించిన వాళ్ళు ఏంటి, ఇంత వయసులో మళ్ళీ సండే స్కూల్ ఏంటి అనుకున్నారు వాళ్ళు. So they will all go and talk around them outside the church with the cycle. They talk so many things. వాళ్ళందరూ వెళ్ళి సైకిల్ వేసుకొని చర్చి బయట ఎన్నో మాట్లాడుతున్నారు. But inside we all will be attending the Sunday school. మేము లోపల సండే స్కూల్లో ఉన్నాం. And my classmate was one girl. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది. See, in front of her I allowed to say the memory verse also. ఆ ముందు మెమరీ వర్స్ కూడా చెప్పాలి. But I told the Lord, నేను ప్రభుకి చెప్పాను, Lord, this is the path you have kept for me. ప్రభా నాకు ఇచ్చిన మార్గం ఇది. I want to honor the Sunday school headmaster teachers. సండే స్కూల్లో ఉన్న టీచర్స్ నేను కనపరచాలి. Many of my participants of my age, they will mock at the Sunday school teacher. నాతో పాటు విద్యార్థులు వాళ్ళందరూ కూడా సండే స్కూల్లో వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. టీచర్స్ They won't respect. వాళ్ళు గౌరవించేవాళ్ళు కాదు. They thought I am a weak fellow, that's why I am attending Sunday school. ఆయన ఏం చేతగానోడు ఆడ ఉన్నాడు లోపల. Sometimes young people, you may be in such situation. కాబట్టి యవనస్తులు ఒకసారి మీరు అలా ఉండొచ్చు. But I said I will finish my Sunday school. నేను ఆ సండే స్కూల్కి వెళ్తాను అనుకున్నాను. So until I left my college, until 12th class I studied Sunday school. నేను నాకు ఇంటర్మీడియట్ అయ్యేదాకా కూడా నేను సండే స్కూల్లో ఉన్నాను. And water baptism was this lesson. అక్కడ పాఠం ఏంటంటే నీటి బాప్టిజం. I still remember it was the 8th lesson, water baptism. అది నీటి బాప్టిజం అనేది 8వ పాఠం. So God started speaking to me. దేవుడు నాతో మాట్లాడాడు. You have to obey to the waters of baptism. నువ్వు నీటి బాప్టిజం తీసుకోవాలి. But I told the Lord, నేను ప్రభువుకి చెప్పాను, I need a sign కానీ నాకు ఒక గుర్తు కావాలి that all my sins are forgiven. నా పాపాలు క్షమించబడ్డాయి. I was saved నేను రక్షణ పొందాను in my 9th standard, 9వ తరగతిలో, but I didn't have the assurance of salvation. కానీ నాకు ఆ రక్షణ నిశ్చిత లేదు. Show me some sign, ఏదైనా గుర్తు చూపించండి, then I will take baptism. అప్పుడే బాప్టిజం తీసుకుంటాను. Yeah. What sign? ఏంటది? Give me the Holy Spirit. పరిశుద్ధాత్మ నాకు దయచేయి. I was praying. నేను ప్రార్థన చేస్తున్నాను. I never got an answer. నాకు జవాబు రాలేదు. Then one day I had a dream నాకు ఒక కల వచ్చింది that the Lord Jesus is coming back. యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తున్నాడు. I woke up. నేను తిరిగి లేచాను. Oh, I have not taken the baptism. అయ్యో నేను బాప్టిజం తీసుకోలేదు. I am a disobedient fellow. అయ్యో నేను అవిధేయత చూపిస్తాను. Immediately I told my dad, మా నాన్నకి I have to take baptism. నేను బాప్టిజం తీసుకో. So my dad arranged for baptism. బాప్టిజం అరేంజ్ చేశారు. Following Sunday I took baptism. ఆ తర్వాత నేను It was May 1, 1980. మే 1, 1980. Then I told Lord, అప్పుడు ప్రభు Lord, I have obeyed. నేను ఇదే చూపించాను. Please baptize me with the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపండి. I don't have power to overcome sin. పాపాన్ని జయించే శక్తి. I don't have power, Lord, to lead a victorious Christian life. జయించే క్రైస్తవ జీవితం నాకు లేదు. I am failing, Lord. ఓడిపోతున్నాను. I am fed up with this failing, Lord. ఓ ప్రభా నేను విసుగు చెందాను. I went to the pastor. పాస్టర్ గారి దగ్గరికి, Pastor, please help me. నాకు సాయం చేయండి. I thought after baptism I will lead a victorious life. బాప్టిజం తర్వాత నేను అంతా జయ జీవితం అనుకున్నాను. Temptations are coming more powerfully. కానీ ఇంకా శోధనలు శక్తివంతంగా The వస్తాయి. pastor said, పాస్టర్ గారు చెప్పారు, go and kneel down. నువ్వు మోకాళ్ళు 100 times stay sotram. నువ్వు 100 సార్లు స్తోత్రం అని చెప్పన్నాడు. I tried. నేను చేశాను. Didn't work. ఏం పని చేయలేదు అది. Then I realized it is only the baptism of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం I చూస్తాను. was asking God, Lord, fill me with the Holy Spirit. ప్రభా నింపండి. I need it, Lord. నాకు కావాలి ప్రభా. The church I went, నేను వెళ్ళిన సంఘానికి they used to have special meetings for the Holy Spirit anointing. పరిశుద్ధాత్మ అభిషేకం I కోసం will go there with much expectation. నేను ఎంతో ఆశించి వెళ్ళాను. Come disappointed. నిరుత్సాహపడ్డాను. Sometimes convention will be there. కొన్నిసార్లు అక్కడ కాన్ఫరెన్స్ Night 10 o'clock prayer will start. 10కి ప్రారంభమైంది రాత్రి. And 11:30 it will be over. 11:30కి అయిపోయింది. I come disappointed. నేను అయినా నిరాశ చెందాను. I don't know why God did not anoint me in that Pentecostal church. ఎందుకు ఆ పెంతెకోస్తు సంఘంలో ఎందుకు అభిషేకించలేదు నాకు తెలియలేదు. I got anointing only in a CSI meeting. నేను CSI మీటింగ్లో అభిషేకించబడ్డాను. When God thought I should not receive that spirit. బహుశా దేవుడు ఆత్మ నేను పొందాలనుకోలేదేమో. But I didn't accept their way of getting anointed with the Holy Spirit. Drum, ding, 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 ding.
And then Spirit comes. వాళ్ళు మ్యూజిక్లు పెంచి డ్రమ్ములు కొట్టేసి వచ్చి ఆత్మని నేనేం అంగీకరించలేదు. I thought, Lord, I don't want that Spirit. ప్రభు ఆత్మ నాకు అవసరం I లేదు, want the genuine Spirit, Lord. నిజమైన ఆత్మ. So 2 years I waited. 2 సంవత్సరాలు ఆగాను నేను. And I got angry with God. నేను దేవుని మీద ఎంతో కోపం వచ్చింది. Hereafter I will sit in the back. నేను ఇప్పటి నుంచి వెనక కూర్చుంటాను. Immediately the service is over, I'll go. నేను సర్వీస్ అయిపోయి వెళ్ళిపోతాను. Then one day night God spoke to me. ఒకరోజు రాత్రి దేవుడు మాట్లాడు In my thoughts, నా తలంపులో, do you care more that you should receive the Holy Spirit, or I care more that you should receive the Holy Spirit? నువ్వు పరిశుద్ధాత్మ పొందాలని ఆసక్తి నీకెక్కువ ఉందా, నువ్వు పొందాలని ఆసక్తి నాకెక్కువ ఉందా? Lord, you care more. ప్రభువా నీకే ఆసక్తి ఎక్కువ. I came to rest. నేను విశ్రాంతిలోకి వచ్చాను. After that I started thanking God. ఆ తర్వాత నేను ప్రభుని I స్తుతించాను. know that you are going to fill me with the Holy Spirit. ప్రభువా నువ్వు నన్ను నింపుతావు నాకు తెలుసు. I thank you, Father. నేను వందనాలు తెలియదు. Just I was thanking God. జస్ట్ అప్పటికి నేను Then కృతజ్ఞత I finished my 12th standard. నాకు ఇంటర్మీడియట్ Because somehow I thought before going to the college I should receive the Holy Spirit. కాలేజీకి వెళ్ళే లోపనే పరిశుద్ధాత్మ పొందాలనుకున్నాను. Because college temptations may be more. నేను కాలేజీలో ఎన్నో శోధనలు I have to resist the temptation. నేను ఆ శోధనలు I జయించాలి. need your strength, Lord. ప్రభువా మీ బలం నాకు కావాలి. God anointed me. దేవుడు అభిషేకించాడు. Yeah, I was in another meeting in some other place. నేను ఎక్కడో ఇంకో మీటింగ్ లో ఉన్నప్పుడు, It's a place called Virudhunagar. విరుద్ధనగర్, Yeah, and God anointed me. దేవుడు అభిషేకించాడు. So much joy filled my heart. ఎంతో ఆనందంలో ఉన్నాను నేను. Lord, I'm unworthy. You have given me the Holy నేను Spirit. అయోగ్యుడు నాకు ఇచ్చారా? Lord, you have given me the Holy Spirit. పరిశుద్ధాత్మని ఇచ్చారా? That gave me boldness. అది ధైర్యాన్ని ఇచ్చింది. Went to the college. కాలేజీకి వెళ్ళాను. Got caught in ragging. ర్యాగింగ్ లో పట్టుకున్నారు నన్ను. And they asked me to sing songs like cinema actor Rajinikanth. You dance and sing like that. That was ragging. అది పాట పాడి రజనీకాంత్ లాగా డాన్స్ చేయమన్నారు. I told them. నేను చెప్పాను. Yeah, they were drunk and some were smoking. వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగారు. Yeah, I told them the joy Jesus Christ has given by forgiving my sins is very great. I don't want any other temporal pleasures like cinema, so I don't see cinema at all. మీ సినిమా వలన వచ్చే ఆనందం కంటే యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలను క్షమించడం వల్ల ఎంతో ఎక్కువ ఆనందం ఇచ్చాడు, కాబట్టి నాకు ఆనందం అవసరం లేదు. They all planned to rag. వాళ్ళందరూ ర్యాగింగ్ చేయాలి. One fellow said, "Hey, send this fellow out. He will convert us." పంపించేయండి, మనల్ని కూడా మార్చేటట్టున్నాడు అన్నారు. So I came out. నేను బయటకు వచ్చేసాను. After that, finally, used to call me. ఆ తర్వాత వాళ్ళు సీనియర్లు పిలిచేవాళ్ళు నన్ను. So, yeah, I will go there. మనం అక్కడికి వెళ్తాం. Yeah, even if they rag me, no problem. I'll go there. ర్యాగింగ్ చేసినా పర్లేదు, వెళ్ళేవాడిని. Come to my room. నా రూమ్కి రమ్మనేవాళ్ళు. I'll go there. అక్కడికి వెళ్ళేవాడిని. They say, share about Jesus. యేసు ప్రభు గురించి నా I'm a drug addict. అయ్యో నేను డ్రగ్ అడిక్ట్, I'm an alcoholic. I'm not having peace of mind. కాబట్టి నేను ఆల్కహాలిక్ని, నాకు I'm in sin. I'm bound. అయ్యో నేను ఎంత పాపంలో చిక్కుని. I used to share the gospel. నాకు నేను సువార్త చెప్పేవాడు. Give some New Testament or some book. కొత్త నిబంధన బైబిల్ ఇవ్వటం అవన్నీ And చేశాను. some of them accepted Christ. కొంతమంది క్రీస్తుని అంగీకరించారు. So God has a wonderful plan for your life. కాబట్టి నీ జీవితానికి దేవుని గొప్ప ప్రణాళిక. Arise and shine. లెమ్ము తేజరిల్లము. Lord, without oil I cannot shine, Lord. ప్రభువా నూనె లేకుండా నేను ప్రకాశించలేను. Yeah, sometimes you would have received some drops of oil. కొన్నిసార్లు ఏదో ఆయిల్ చుక్కలు ఉండొచ్చు. Lord, now I want my tank to be filled, Lord. ప్రభువా ఇప్పుడు ట్యాంక్ అంతా నింపబడాలి. I need the Holy Spirit, Lord. పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. You know, the first church was born after the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకం తర్వాతే ఆది సంఘం అనేది ప్రారంభించబడింది. And to Isaiah, God was telling, యెషయాతో కూడా దేవుడు చెప్తాడు, I am going to choose a person. నేను ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాను. He is a voice in the wilderness. ఆయన అరణ్యములో ఒక వాయిస్ అయిన. And he will prepare the way for my son. ఆయన నా కుమారుడికి మార్గాన్ని సిద్ధపరుస్తాడు. How much Father plans everything. తండ్రి ఎంత ప్రణాళిక వేశాడు కదా. Then John the Baptist came up. బాప్తిస్మం యోహాను వచ్చాడు తర్వాత. And you know how he introduced Jesus Christ? You can read in John chapter 1. యోహాను 1లో మీరు చూడండి, బాప్తిస్మం యోహాను యేసుక్రీస్తు ప్రభువుని ఎలా పరిచయం చేశాడు. Yeah, we read that in, I'll close with this. దీంతో ముగిస్తాను. John యోహాను సువార్త chapter 1 1వ అధ్యాయం and verse 33. 33. He was called to be give baptism. ఆయన నీటి బాప్తిస్మం ఇవ్వడానికి పిలువబడ్డాడు. Why? ఎందుకు? To identify who is the Son of God. ఎందుకంటే ఎవరు దేవుని కుమారుడు అని తెలుసుకోవటానికి. And how to identify? ఎలా చెప్పాలి? Not become some miracle. ఏదో ఒక అద్భుతం చేశాడను. Nothing. అలా కాదు. You give baptism. నువ్వు బాప్టిజం ఇస్తా ఉండు. So when we give baptism, మనం బాప్టిజం yesterday you have seen how baptism was given. బాప్టిజం ఎలా ఇచ్చారు? Yeah, the person who gives baptism, బాప్టిజం ఇచ్చే వ్యక్తి he sees the water నీళ్లు చూస్తాడు and pushes them. ఇలా ఉంచుతారు. But John the Baptist, యోహాను బాప్టిజం he will see up and he will give baptism. పైకి చూసి ఇలా ఇచ్చేవాడు. People are asking, why are you seeing up? ఇది పైన చూస్తున్నావు ఏంటి నువ్వు? You read that, answer is in 33rd verse. ఇక్కడ 33లో ఉంచావు. When you give baptism, నువ్వు బాప్టిజం ఇస్తున్నప్పుడు one person, ఒక వ్యక్తికి the Holy Spirit will come down పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. like a dove.
ఒక పావురమును He is the Son of God. ఆయనే దేవుని కుమారుడు. Oh, he was giving baptism one after the other. అందరికి బాప్తిజాలు ఇస్తా ఉన్నాడు. Then his relative only, Jesus is coming. యేసుప్రభువు ఆయన బంధువే. Yeah, he knows him. He is a good boy, a good brother. ఒక మంచి బ్రదర్ అని We తెలుసు. both have attended church meetings. వాళ్ళిద్దరు చర్చ్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. When he gave baptism for him, the dove came upon him. ఆయనకు బాప్తిజించిన వెంటనే పావురము, Oh, I never knew that you were the Son of God. నువ్వే దేవుని కుమారుడివా. He was excited. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. Immediately he started telling others. ఎంత అందరికి చెప్తున్నాడు వెళ్ళి, He is the Son of God who takes away the sins of the world. లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల ఈయనే. Yeah, see how he introduced. చూడండి ఎలా పరిచయం చేశాడు. Father introduced Jesus as somebody who receives the Holy Spirit. కాబట్టి తండ్రి కుమారుడిని ఎలా పరిచయం చేశాడు అంటే పరిశుద్ధాత్మను పొందే వ్యక్తిగా. Yeah, we read that Matthew chapter 3. We read how the Holy Spirit came upon him. మత్తయి 3లో కూడా ఎలా దిగొచ్చాడో మనం చూస్తాం. And then how John says about Jesus. తర్వాత యోహాను ప్రభు గురించి ఏం చెప్పాడు. Yeah, he who comes, John 3:11, Matthew 3:11. మత్తయి 3:11, I baptize you with water, మారు మనసుతో నేను నీళ్లలో మీకు but బాప్తిస్తాను, one who comes after me, అయితే నా వెనక వచ్చేవాడు, not he will raise the dead, అంటే ఆయన చనిపోయి లేపుతాడని not కాదు, he will give sermon on the mount. లేతే కొండ మీద So ప్రసంగం many things are చేస్తాడు. there, so many signs are there. ఎన్నో ఉన్నాయి. Not one who will raise from the dead. చనిపోయిన వాళ్ళని లేపేవాడు కాదు, లేసేవాడు అని కాదు. It's the one who is going to anoint you with the Holy Spirit and fire. పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తి ఇచ్చేవాడు. That's how Jesus was introduced. ప్రభు వారు ఆ విధంగా పరిచయం చేయబడ్డారు. I imagine like this. నేను ఈ విధంగా ఊహించుకుంటాను. When Father sent Jesus, తండ్రి కుమారుని పంపించినప్పుడు he also wanted to send the Holy Spirit, పరిశుద్ధాత్మను కూడా పంపించాలనుకున్నాడు. and he wanted to introduce both of them at the same time. ఇద్దరిని కూడా ఒకేసారి పరిచయం చేయాలనుకున్నాడు. God never wanted to undermine the Holy Spirit. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను తక్కువ చేయలేదు. Third person of the Trinity. త్రిత్వంలో మూడో వ్యక్తి. So God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. He sends the third person of the Trinity to introduce the second person of the Trinity to all of us. త్రిత్వంలో రెండో వ్యక్తిని పరిచయం చేయడానికి త్రిత్వంలో మూడో వ్యక్తిని పంపించాడు. That we have to receive Jesus Christ మనం యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించాలి. and anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని So స్వీకరించాలి. my dear young brothers and sisters, ఇక్కడ యవనస్తులైన ప్రియ సహోదరి సహోదరులారా, before you go to college, మీరు కాలేజీకి వెళ్ళే లోపే, or some of you may be in college, కొంతమంది కాలేజీలో ఉండొచ్చు, ask God, దేవుడిని అడగండి. I want to be a pure testimony, Lord. నేను క్రీస్తు కొరకు పవిత్రమైన I want to be a shining light, Lord. ప్రభువా మీ కొరకు ప్రకాశించే వెలుగుగా ఉన్నాను. However I decorate my lamp, ప్రభువా నా ల్యాంప్ నేను ఎంత without oil I cannot burn. ఆయిల్ లేకుండా ఎలగలేను. Fill my tank, Lord, with oil. ప్రభువా మీ ఆయిల్ తో నా ట్యాంక్ నింపండి. Anoint me with the power of the Holy Spirit, Lord. పరిశుద్ధాత్మ శక్తితో నా And అభిషేకించండి. those who are already filled with the Holy Spirit, ఎవరైతే ఇప్పటికే పరిశుద్ధాత్మతో get అభిషేకించబడ్డారో, renewed, refilled with the Holy Spirit. మరలా నింపబడాలి. Shall we all stand up and pray to God? మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. Let us ask God. దేవుడిని అడుగుదాం. Lord, thank you for your mind. ప్రభువా మీ మనసును బట్టి వందనాలు. We want to have the same mind, Lord. ప్రభువా మీ వంటి మనసును మాకు దయచేయండి. You want us, Lord, not to despise the third person of the Trinity, ప్రభువా త్రిత్వంలోని మూడో వ్యక్తిని మేము తృణీకరించకుండా సహాయం చేయండి. but to honor him, Lord. ప్రభువా మిమ్మల్ని గణపరచడానికి We want to be pure testimonies, Lord. మీ కొరకు పవిత్రమైన సాక్షులుగా మేము ఉండాలి. We remember Acts 1:8. అపోస్తల కార్యములు 1:8. When the Holy Spirit comes upon you, you shall be witnesses in Jerusalem, Judea, Samaria, and uttermost part of the earth. మీ మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు యూదయ సమరయ బూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు. Wherever your home is, మీరు ఎక్కడున్నా సరే, wherever your working place is, మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే, Lord, I want to be a powerful witness. ప్రభువా నేను బలమైన సాక్షిగా ఉండాలి. Thank you, Father. మీకు వందనాలు Shall తెలియజేస్తున్నాను. we all ask God, Lord, anoint us with the power of the Holy Spirit. ఓ ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని We దయచేయండి. want to do your will, Lord. ప్రభువా మీ చిత్తం We చేయాలనుకుంటున్నాం. want to have power, Lord. ప్రభువా మాకు శక్తి కావాలి. We want to shine as lights, Lord. ప్రభువా మేము ప్రకాశించాలి మీరు Fill us, కోరుకుంటున్నారు. Lord, with the oil. ప్రభువా మీ ఆయిల్ తో నింపండి. Fill us, Lord, with the abundant life, oh Father. ప్రభువా మీ సమృద్ధి జీవంతో మమ్మల్ని నింపండి. Yeah. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు the తెలియజేస్తున్నాం. third person of the Trinity. ప్రభువా త్రిత్వంలో మూడో వ్యక్తి మీరు. Lord, we want to have him. ప్రభువా మేము మిమ్మల్ని కలిగి ఉండాలనుకుంటున్నాం. Anoint us, Lord. అభిషేకించండి. Anoint us and fulfill your plan and purpose for our lives, Lord. ప్రభువా మమ్మల్ని అభిషేకించిన మా జీవితంలో మీ గొప్ప ప్రణాళిక నెరవేర్చండి. We want to shine as lights even in dark places, Lord, ప్రభువా మేము చీకట్లో కూడా మీ వెలుగు ప్రకాశించడానికి సహాయం చేయండి. so that darkness will not overcome the light. ఆ విధంగా చీకటి వెలుగుని జయించకుండా Create in us, Lord, a hunger and a thirst for this power of the Holy ప్రభువా Spirit. ఈ శక్తి కోసం మాలో ఆకలి దప్పులను కలుగజేయండి. Anoint us, Lord. అభిషేకించండి In ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.